ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 5వ అధ్యాయంలో ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని యొక్క కర్తృత్వాన్ని ఎక్కడ మనం ఉంచాలి అనేదాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చక్కగా వివరించాడు. కనిపించే దాని దగ్గర నుంచి కనిపించని దానికేసి వెళ్ళాలి. ఇది నియమం కదా. ఫ్రమ్ సీన్ టు అన్సీన్, నోన్ టు అన్నోన్ అని అంటుంటారు కదా. ఏదో స్థూలారుంధతి న్యాయం అని అంటుంటారండి మన వాళ్ళు. దాని మన సంప్రదాయంలో అంటే కనిపించే మొట్టమొదటి చూపించి తర్వాత క్రమంగా కనిపించని దాని దగ్గర తీసుకువెళ్ళాలి. ఇదివరకు రోజుల్లో పెళ్ళిళ్ళు రాత్రులు చేసేవారు కదా, చేసే రోజుల్లో. సో అప్పుడు వాడికి ఆ అబ్బాయికి చేసిన అమ్మాయికి అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి అని అంటారు. అరుంధతి నక్షత్రం ఎక్కడ ఉంటుంది? అది వశిష్ఠుడు అనే ఋషికి పక్కన ఉంటుంది. వశిష్ఠుడు ఎక్కడ ఉంటాడు అంటే సప్తఋషి మండలంలో ఉంటాడు. ఈ సప్తఋషి మండలంలో ఎక్కడ ఉంటుందో మొట్టమొదటి చూపించాలి, తర్వాత అరుంధతిని చూపించాలి అని అప్పట్లో చిన్నపిల్లలు కదా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. వాడికి ఓ 14-15 ఏళ్ళు వాడికి ఉండేవి, ఓ 12-13 ఏళ్ళు ఆ పిల్లకు ఉండేవి. వాళ్ళకేమో నిద్ర వస్తూ ఉంటుంది, వాళ్ళకి చేస్తుంటేను వాళ్ళకి ఈ పంతులుగా తీసుకెళ్ళి అదిగో అదిగో చూడక్కడ, అదిగో అదో అరుంధతి కనిపిస్తోందా? ఏమి కనిపిస్తుందో వీడికి మాట నిద్ర వస్తుంది, ఆకలేస్తోంది, నేను పొద్దునుంచి ఏం పెట్టలేదు, ఏదో కార్యక్రమాలని ఇది అది అని పెట్టి కనిపిస్తోంది, కనిపించింది, ఓ అదే కనిపించింది. దాన్ని చూపించే ఒక ప్రక్రియని చెప్తారనమాట. అసలు మొట్టమొదటి అది ఏమిటో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు కనుక మొట్టమొదట అది ఇక్కడ ఉత్తర దిశలో ఉంటుంది అంటే మొట్టమొదటి ఆకాశంలో ఇది ఉత్తరం చూసా, వాటి పక్కన చూసా, ఏం చూడాలి? చూడక్కడ మంచం కోళ్లలో 4 కనిపిస్తున్నాయా లేదా? కనిపించేవి, అవి కొంచెం పెద్దగా కనిపిస్తాయి, కనిపిస్తున్నాయి. దానికి వెనకాతలో తోకలాగా ఒక 3 కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తున్నాయి. ఆ 3 మధ్యదాన్ని చూసావా అంటే చూశాను, కనిపిస్తోంది. ఆ మధ్యదాని పక్కన ఒక చిన్నది మిణుకు అంటుంది చూడు అంటే ఆగో అదే అరుంధతి. అంటే కనిపించే దాని దగ్గర నుంచి క్రమంగా కనిపించని దాని దగ్గరికి తీసుకువెళ్ళాలి అన్నమాట. ఇది పెద్దలందరూ చేసేటటువంటి ఒక ప్రక్రియ. సామాన్యంగా ఏదైనా తెలియాలి అంటే తెలిసే దాని దగ్గర నుంచి క్రమంగా ఆ వైపుకు తీసుకువెళ్ళడం అనేది ఒక ప్రక్రియగా చేస్తుంటారు. అట్లాగే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఏ పని చేసినా అంత నేనే చేస్తున్నానని విర్రవీగకుండా ఉండేట్టు చేయాలి. మనిషిలో అహంకారాన్ని తగ్గించాలి. అసలు నేను లేకపోతే ఏం జరుగుతుందంటే అంత నా వల్లే జరుగుతుంది అని దురభిమానాన్ని పోగొట్టాలి. 3, ఏది వచ్చినా అంత మొత్తం నాకే, నేనే పారవేసుకు తినాలంతా మొత్తం, ఈ యాటిట్యూడ్ని తగ్గించాలి. అది ఉండడం వల్ల కదా దుర్యోధనుడు పాడైపోయాడు. అది ఉండడం వల్ల కదా మొత్తం వాడు ఇన్ని కష్టాలు పాండవులకు పెట్టాడు. అది ఉండడం వల్ల కదా మీరు 14-13 ఏళ్ళు అడవులు పడి తిరగాల్సి వచ్చింది. అది ఉండడం వల్ల కదా రేపొద్దున మొత్తం తన సర్వ వంశాన్ని నాశనం చేసుకోవడానికి వాడు కారణమవుతున్నాడు. కనుక ఇవి తప్పు. ఈ స్వభావాలు ఉండకూడదు. ఏముండకూడదు? ఏదొచ్చినా మొత్తం అంతా నాకే, నేనే అనుభవించాలి. ఈ యాటిట్యూడ్ని తగ్గించు. ఏమంటారు ఈ యాటిట్యూడ్కి పేరు? ఫలకాంక్ష.
ఏదొచ్చిన ఫలం అంతా నాకే, ఈ ఫలమును నాకే అనేటువంటి కాంక్షని వదిలిపెట్టు, ఫలకాంక్ష తగ్గించు. ఏమంటారు దాన్ని? ఫలత్యాగము అంటారు. రెండవది, ఇదంతా మొత్తం నా వల్లే జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు. ఇది సంఘం అంటారు దీన్ని, మమత. ఇదంతా నాది కనుక ఇదంతా మొత్తం నా వల్లే ఏర్పడింది, దీన్ని వదిలిపెట్టు. దీన్ని సంఘత్యాగము అంటాం. అసలు నేనే రారాజుని చేసేవాడిని, నాయనా నువ్వు కాదురా బాబు, నీ వెనకాతలు ఇంకా బోళ్ళంతమంది 11 అక్షోహిణుల సైన్యం ఉందిరా నాయన. నేను అని అనుకుంటున్నావు, నువ్వు చేసేటండి కానీ పాడు పని అయినట్టయితే తత్ఫలితాన్ని ఈ 11 అక్షోహిణులుగా ఉండేటటువంటి సైన్యము, రాజులు, వీళ్ళంతా కూడా అనుభవించాల్సి వస్తుంది సుమా. ఒకరితో పోయేటట్టయితే పోని అనుకోవచ్చు, కానీ 10 మందిని కాపాడి ఒకడు డిస్టర్బ్ కావడం కాదురా నాయన. నీ ఒక్కడి కోసమని మొత్తం ఇంతమందిని నాశనం చేసే ఉద్యమం చేస్తున్నావు నువ్వు, కనుక అది తగదు. ఇది ఆయనకి చెప్పారు. అంటే ఏం వదలాలి అక్కడ? నేను ఇదంతా అనేటటువంటి ఆ బుద్ధిని వదలాలి. ఏమంటారు దానికి? కర్తృత్వ త్యాగం. సో కర్తృత్వ త్యాగం, సంఘత్యాగం, ఫలత్యాగం అనే మూడింటిని కూడా వదలాలి. ఎలా కుదురుతుందండి? వదిలితే పని ఎలా చేస్తాడండి? చూడండి, ఒక ఉదాహరణ చూద్దాం. ఆయన పొలం కొనుక్కున్నాడు, 10 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. 10 ఎకరాలు తను పని చేయలేడు కదా, సో పని చేయడానికి కొంతమందిని పెట్టాడు. దాంట్లో కొందరు కూలీలను పెట్టాడు, 25 మంది కూలీలను పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారు. తోట తనది, యజమాని తాను, కానీ పని చేసేది ఎవరు? దాంట్లో కర్తృత్వం ఎవరిది? తోటవాడిది కాదు కర్తృత్వం, ఆ పని చేసేవాడు. కర్తలు వాళ్ళు, కానీ సొంతదారు ఈయన, ఇది నాది అని ఉంటుంది. అంటే మమత ఉంది వీడిలో. ఎందుకంటే వాడు పండించాలి, పండించింది పట్టుకొచ్చి నాకు ఇవ్వాలి. చేత ఫలకాంక్ష ఉంది వీడికి, కానీ కర్తృత్వం వీడికి లేదు. కర్త కాడు వీడు, కానీ చేసిన ఫలితాన్ని మాత్రం అనుభవించాలని కోరుకుంటాడు. ఎవడైనా అంతే కదండి, పొలం ఉన్నవాడు. అంటే యజమానిలో మమత ఉంది, ఫలకాంక్ష ఉంది, ఇవి రెండు ఉన్నాయి. కర్తృత్వం వాడికి ఉంది. వాడికి కర్తృత్వం ఉంది, కానీ వాడికి మమత లేదు దాని మీద. తను పని చేయాలి కనుక పని చేస్తాడు. అది పండిందా, పండలేదా, ఎండిందా, లేదా ఈ పక్షులు ఆ పక్షులు దాన్ని తినేసాయా, వీడి ప్రయత్నం ఏదో వీడు చేస్తాడు. అది ఏం జరిగినా వీడికి దాంతో సంబంధం లేదు. అంటే వీడికి దాని యందు మమత లేదు. కర్తృత్వం వాడికి ఉంది, కానీ మమత లేదు. ఈయనకి మమత ఉంది, కానీ కర్తృత్వం లేదు ఈయనకి. తమాషా చూసారా? కానీ వచ్చే ఫలితంలో మాత్రం ఇద్దరికీ కావాలి. ఎందుకంటే మొట్టమొదటి ఫస్ట్ వీళ్ళిద్దరూ డీలింగ్ పెట్టుకున్నారు, 50-50. వీడు కౌలుకి ఇచ్చాడు, వాడు పని చేస్తున్నాడు, సగం నీది సగం నాది. ఓకే అంటే ఓకే అనుకున్నా, పని ప్రారంభించాడు. వీడు చూసుకుంటూ ఉంటాడు. మమత ఫలకాంక్ష ఒకడికున్నాయి, కర్తృత్వం ఫలకాంక్ష ఒకడికున్నాయి. చూసారా? అంచేత తోట నౌకరిది కాదు, తోట యజమాని వాడు. వీడి దాంట్లో పని చేస్తున్నాడు. ఇలాగా కొందరిలో మమత ఉండొచ్చు, కొందరిలో కర్తృత్వం ఉండొచ్చు. అసలు ఇవి రెండూ లేకుండా ఫలకాంక్ష కలిగినవాడు ఇంకోడు ఉంటాడు. వాడికి ఫలకాంక్ష ఉంది, కానీ వాడికి కర్తృత్వం లేదు. దాంట్లో మమత, సంగము అనేటటువంటి కూడా వాడికి లేవు. వాడు వచ్చి పని చేస్తున్నాడు, వీడు పని చేయించుకుంటున్నాడు. వాడు వీడికి పని చేసినందుకు వాడికి కట్టాలట మధ్యలో. చూసారా ఇది? అంటే దాంట్లో కర్తృత్వం లేదు, సంఘం లేదు, కానీ ఫలం మాత్రం దాంట్లో భోక్తృత్వం ఉంది. ఫలభోక్త చచ్చేట్టు పనిచేసేది వీడు, పైసలు పెట్టి కొనుక్కున్న యజమాని వాడు,
సంపాదించేది కూర్చుని తినేవాడు అల్లుళ్ళలాగా వాడు. సో ఇలా కొందరు ఉంటారు. దేని యందు పెట్టాలి కర్తృత్వాన్ని, ఎక్కడ ఆరంభించాలి కర్తృత్వాన్ని అనేదాన్ని 10వ శ్లోకంలో 5వ అధ్యాయంలో కనిపించే దాని దగ్గర నుంచి మొట్టమొదటి పెట్టడం ప్రారంభిద్దాం. కనిపించని దాని దాకా తీసుకువెళ్దాం. ఇది ఎలానో చెప్తున్నాడు. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. అందమైనటువంటి ఉదాహరణ ఇచ్చాడు. పద్మపత్రం అంభస ఇవ. సాధారణంగా తామరాకు మీద నీటి బొట్టులాగా అంటుంటారు ఈ పదానికని. పద్మపత్రం ఇవాంభస, తామరాకు మీద నీటి బొట్టులాగా దేనికి అంటకుండా ఉండవలెను. కానీ అది చెప్పలే కృష్ణుడు అక్కడ. పద్మపత్రం అంభస యథా నోపలిప్యతే. తామర ఆకు నీటిలోనే పుట్టిన, నీటితోటే పెరుగుతున్న, నీటిలోనే ఉన్న ఆ నీటిని తాను అంటకుండా ఎట్లా ఉండునో. పద్మపత్రం అంభస ఎలా అంటుకోదో న లిప్యతే, వీడు కూడా అట్లాగా పనిచేసినప్పటికీ కూడా తామరాకులాగా ఉండవలే. వీడు ఈ క్షేత్రంలోనే వీడు పుడతాడు, ఈ క్షేత్రంలోనే వాడు బతుకుతాడు, ఈ క్షేత్రంలోనే వాడు పనిచేస్తాడు కూడా. తామరాకు నీళ్ళలోనే ఉంటుంది కదండి, బురదలోనే ఉంటుంది, బురదతోనే ఉంటుంది, బురదే ఆహారంగా ఉంటుంది. కానీ దానికి ఒక్క బురద మట్టి కణం కూడా అంటుకోదు కదా. మన తామరాకుని చూస్తా నీళ్ళలో ఉండేటప్పుడు మనం చెయ్యి పెట్టకుండా ఉన్నంత వరకు కూడా. చెయ్యి పెట్టామంటే ఇంకా భస్మాసుర, దాంట్లో సందేహం లేదు. దేని మీద పెడితే అది కాస్త ఖాళీ. అది పెట్టనంత వరకు ఆకు ఎంత నీట్గా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది ఆకు. బురదలో ఉన్న బురదకి అంటకుండా గాలి వీస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. గాలి వీచినప్పుడు అది నీళ్ళ దాకా కూడా ఇటు వంగితే వంగచ్చు కూడా. కానీ ఆ బురద ఒక్క చుక్కని కూడా తనకు అంటించుకోకుండా ఫ్రెష్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే చుట్టూ నీకు బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా, వాటిలో నీవు పని చేస్తున్నప్పటికీ కూడా, వాటి వల్ల కలిగేటటువంటి తాత్కాలిక ఫలితములని వేటిని కూడా ఇవి నాకు, నావి, నా వల్ల అనే భావన నీలో లేకుండా ఉండడం అనేది చాలా అవసరం. ఇది జ్ఞానంతో నీకు ఉండాల్సినటువంటిది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? పద్మపత్రం అంభస యథా నోపలిప్యతే. అది అలాగే నువ్వు కూడా ఇందులో ఉండి ఇవన్నీ చేస్తున్నప్పటికీ వీటికి అంటకుండా ఉండగలుగుతావు. బ్రహ్మణి అని పేరు పెట్టాను దానికి. నువ్వు కర్తృత్వాన్ని, సంఘాన్ని, ఫలాన్ని కూడా బ్రహ్మణి ఆదాయ. బ్రహ్మ అనే పదానికి కొన్ని సంస్కృతంలో ఉండే కొన్ని పదాలు మనకు వేదాలు ప్రయోగించినటువంటివి అనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటాయి మనకి. ఆత్మ, ఈశ, బ్రహ్మ ఇలాంటి పదాలన్నీ కూడా మనకి కొంచెం ఇబ్బందికరమైన పదాలు. ఎందుకనంటే వీటికి ఎన్నెన్నో అర్థాలు ఉంటాయి. ఆయా అర్థాన్ని మనం సవ్యంగా గుర్తించి అక్కడక్కడ పట్టుకొచ్చి మనం స్టడీ చేయగలిగితే, వాటిని కనుక జాగ్రత్తగా మనం అక్కడక్కడ అమర్చగలిగితే అది మనకి హాయిని ఇస్తుంది. నిజానికి మనకుండే టెన్షన్ తగ్గించేస్తుంది. కానీ టెన్షన్ తగ్గించడం కోరిక కాదు కదా, పైసలు సంపాదించడం కోరిక అయ్యేటప్పటికీ ఎక్కడ పెట్టాలో మనకి తెలియదు. ఇప్పుడు బ్రహ్మ పదాన్ని తీసుకుందాం మనం. బ్రహ్మ అర్థం ఏమిటి? బృహతి బృంహయతి. బృహతి తాను పెద్దదవుతుంది, తనతో చేరిన వాటిని కూడా పెంచుకునేట్టు చేస్తుంది, పెంచుతుంది, లేదు పెరగడానికి తోడ్పడుతుంది. అలా ఏది ఉంటుందో దాని పేరు బ్రహ్మ. బృహతి బ్రహ్మయతి ఇది అంటారు. అంటే బృహతి
తను సహజంగా పెద్దదై ఉంటుంది. బృంహయతి, తనతో పాటు ఉండేటటువంటి లోపల ఇంకా ఏవే ఉన్నాయో ఇంద్రియాలు, మనస్సు, జీవుడు, ఇలాంటి వాటిని పెంచుకోవటానికి అది తోడ్పడుతుంది కనుక దాని పేరు బ్రహ్మ. ఇలాంటివి ఏవి ఉన్నాయి? శరీరం చూడండి, ఇది కొంత పేర ఆక్రమించింది కదా. ఇంత వెడల్పు, ఇంత పొడుగు, ఇంత బరువు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇది కొంత స్పేస్ ఆక్రమిస్తోంది. ఈ స్పేస్ ఆక్రమించేటట్లుగా ఉంది కనుక అది బృహతి, అది పెద్దది. కంటికి కనిపించేది అన్నీ మనం పెద్దవి అనొచ్చండి, ఇంక్లూడింగ్ కంటికి అణువు దగ్గర నుంచి పరమాణువు దగ్గర నుంచి మీకు కనిపిస్తుంది ఏదో పరికరంతో. మామూలుగా అయితే మన కంటికి నగ్నమైనటువంటి కంటికి కనిపించకపోవచ్చును, బట్ దట్స్ ఓకే. ఏదో ఒక రకంగా మనం దాన్ని చూడడానికి అవకాశం అయితే ఇస్తోంది కదా. ఏదో మన వాళ్ళు మైక్రోస్కోప్ పట్టుకొచ్చి ఇంకోటి పట్టుకొచ్చి దాన్ని చూసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. ఎస్, అంటే దానికి కనిపించే యోగ్యత ఉందంటే కొంత స్పేస్ని ఆక్రమించేటటువంటి యోగ్యత కూడా ఉన్నది. అంచేత అది పెద్దది. దాంతో చేరిన వాటిని అది పెంచుతోంది. శరీరంతో చేరి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలను పెంచుతోంది. శరీరంతో చేరి మనస్సు ఉంది, మనస్సు పెరగడానికి తోడ్పడుతుంది. శరీరంతో చేరి మనం ఉన్నాం, మనకి జ్ఞానం వికసించడానికి తోడ్పడుతుంది. అంటే దాని పేరు బ్రహ్మ. బ్రహ్మయతి అని నిర్వచనం చేస్తాను. సో బృహతి బ్రహ్మయతి ఇది బ్రహ్మ. తాను పెరిగి ఉండేది, తనతో ఉండే వాటిని పెంచేది ఏదో దాన్ని మనం బ్రహ్మ అని అంటాము. సో ఇంతవరకు మనకి తెలిస్తే శరీరం కూడా ఇప్పుడు అట్లానే ఉంది, అంటే దీన్ని కూడా బ్రహ్మ అనొచ్చు. మనస్సు కూడా అట్లానే ఉంటుంది, ఎందుకంటే మనస్సు తనతో ఉండే ఇంద్రియాలను జాగ్రత్తగా పెరగడానికి తోడ్పడుతుంది. తాను వాటిని కంట్రోల్ చేస్తూ ఒక చోట ఉంది కనుక అది చాలా చిన్ని ఆకృతిలో, అది ఎక్కడో ఒక్కొక్క చోట, ఒక్కొక్కడలో ఒక్కొక్కటి, ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క మనస్సు అలా ఉంటుందన్నమాట. అని మనకి మళ్ళీ శాస్త్రాలే చెప్తున్నాయి. అందుచేత మనస్సుని కూడా మనం బ్రహ్మ అనొచ్చు. ప్రకృతికి కూడా బ్రహ్మ అని పేరండి. ప్రకృతిలో మనం గింజ చూస్తాం, ఒక గింజని వేస్తాం, అది కొంత స్పేస్ ఆక్రమిస్తుంది. క్రమంగా ఆ గింజని మెల్లిగా పెరిగేటట్టు, తనతో ఎన్నిటినో చేర్చుకునేటట్టు అది కూడా చేస్తుంది. సో ప్రకృతికి కూడా మనం బ్రహ్మ అని పేరు పెట్టచ్చు. చతుర్ముఖుల వారు, ఆయనకు కూడా బ్రహ్మ అనేటువంటి పేరు. కానీ తేడా తెలియడం కోసం మన వాళ్ళు ఏమన్నారంటే బ్రహ్మ దీర్ఘం పెట్టారండి దాన్ని, బ్రహ్మ. ప్రకృతి తనతో చేరిన ప్రతిదాన్ని పెంచుతోంది, అది బ్రహ్మ. ఆయన జ్ఞానాన్ని తను పొంది జ్ఞానాన్ని బాగా విస్తరింపచేస్తున్నాడు. జీవరాశిని కొద్దిగా తీసుకుని దానికి బోలెడంత ఆకృతిస్తున్నాడు. ఆయన పేరు బ్రహ్మ. బ్రహ్మ అని పుంలింగంలో చెప్పారు, మిగతావని నపుంసకలింగాలు అనుకోండి, బ్రహ్మ అని చెప్పారు. జీవుడికి కూడా బ్రహ్మ అని పేరు. ఎందుకంటే జీవుడు చిన్నవాడుగా చిన్న స్థానంలో ఉంటాడు, కానీ తన చుట్టూ ఉండేటిని మిగతా అవన్నీ కూడా పెరగాలి అని కోరుకుంటాడు కనుక ఆయనకు కూడా బ్రహ్మ అని అనవచ్చు. ఇలాగా ఈ శరీరానికి బ్రహ్మం అని పేరు కనుక బ్రహ్మణి ఆదాయ కర్మాణి, ముందుగా కనిపించే దాని యందు నువ్వు కర్మల్ని త్యాగం చేయి, కర్తృత్వ త్యాగం చేయి. దానివల్ల జరుగుతోంది కనుక సంగమును త్యాగం చేయి. అది ఫలం నువ్వు కోరుకుని చేయట్లేదు, దాని ద్వారా ఎవడో చేయిస్తున్నాడు దానికి, వాని యందు నువ్వు దాన్ని వదిలిపెట్టాలి. ఫలం కూడా త్యాగం చేసి. సో ఫలత్యాగం, సంగత్యాగం, కర్తృత్వ త్యాగం, మూడు ఎక్కడ చేయాలి? కనిపించే దాని మీద చేయి. బ్రహ్మణి శరీరం మీద చేయి. తన మీద చేయని చెప్పచ్చు, కానీ సారథిగా కూర్చున్నాడు అర్జునుడికి ముందర. సారథిగా కూర్చుని
నేను చెప్పినట్టు నువ్వు నడిపిస్తూ నీ మీద మొత్తం ఇవన్నీ వదిలిపెట్టమంటావేంటా? పని చేసేవాడిని నేనైతే, నువ్వేమో నన్ను తరింపజేస్తానంటావు. చాలే బాగుంది. ఏదో కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదాలు అనుకునే వాళ్ళేగా నిన్ను పట్టుకుని మొత్తం ఇంత సంసారాన్ని నేను ఎట్లా దాడతానాయా? ఎట్లా దాని అందు నేను ఈ కనిపించేసే శరీరం మీద భారం పెడతాను అంటే మొట్టమొదటి చేసేది అదే, చేయించేది అదే. కనుక కనిపించే దాని దగ్గర నుంచి కనిపించని తందాకా తీసుకురావాలి. అంటే మొట్టమొదటి దాని మీదే పెట్టమన్నాడు అనమాట. బ్రహ్మణ్యాధాయ కర్మాణి, కర్మలన్నింటి యొక్క ఫలితాలని, కర్తృత్వాన్ని, సంఘాన్ని, మూడింటిని కూడా సంగం త్యక్త్వా కరోతి. కరోతి కర్తృత్వం వాడి మీద ఉంది. సంఘము వాడు సంఘం వాడి ఎందు నేను నా వల్ల జరుగుతోంది అనుకుంటూ చేస్తున్నాడు, కానీ దాన్ని వదలాలి. ఇది చేసి ఎవడైతే ఉంటాడో వాడు నా పాపేన లిప్యతే, దానివల్ల వచ్చే ఫలితం వాడికి చుట్టుకోదు, వాడికి పాపము రాదు. పాపము అంటే కర్మ ఫలితం. ఎందుకనంటే కర్మ ఫలితం అనేటటువంటిది తప్పనిసరిగా అనుభవించి తీరవలసింది. పుణ్యమైన పాపమైన అవశ్యం అనుభోక్తవ్యం అని చెప్పినట్లుగా వాడి మీద ఇంత ఉంది అంటే దాన్ని వాడు అనుభవించి తీరాలి. అంచేత అనుభవించేటప్పుడు ఏమో మళ్ళీ ఇది నాకు చుట్టుకుంటుందేమో అని భయం వేస్తుంది. కనుక నువ్వు ఇలా చేసినట్టయితే నీకు చుట్టుకోదని చెప్పాలి. అది అవశ్యము అనుభవింప చేస్తే తప్ప తరగంది కనుక దాని పేరు పాపము, శాపము అని ఇలా పేర్లు పెట్టారు. శాపమన్నా పాపమన్నా ఒకటంటే తప్పనిసరిగా అనుభవించే తీరాల్సింది అన్నారు. తప్పించుకో వీల్లేనిది అని అర్థం అన్నమాట. మామూలుగా మనకెక్కడే పుణ్యం పాపం రెండింటిని కూడా మనం పాప కేటగిరీలో పెట్టేస్తాం. దేవుడితో కంపేర్ చేసి చూస్తే ఇవి రెండు అడ్లే, చేత రెండింటిని ఒక కేటగిరీ చెప్పారు. ఇవి రెండు దూరం చేసేవే కనుక ఇవి మనకు దుఃఖాన్ని ఇచ్చేవన్నారు. ఏది దుఃఖాన్ని ఇస్తుందో అది పాపం, ఏది సుఖాన్ని ఇస్తుందో అది పుణ్యం. అంచేత మనకి దుఃఖాన్ని ఇచ్చేది కనుక ఇది పాపము అని అన్నారు. 10వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెబుతూ నస పాపేన లిప్యతే, పాపపు ఫలితముతోటి వాడు ఏ రకమైనటువంటి సంబంధం కలిగిన వాడు కాడు. ఎలాంటిది వాడికి అంటుకోదు. ఎలా? తామరాకు నీటిలో ఉంటున్నా నీటిని అంటుకోకుండా ఉన్నట్టుగా నువ్వు ఈ ప్రకృతిలో ఉంటున్నా, ఇక్కడ పనిచేస్తున్నా, నీ శరీరము ఇంద్రియాల్లో నువ్వున్నా దానివల్ల కలిగేటటువంటి ఫలితం ఏదో నీకు అంటుకోదు సుమా. కర్మ త్యాగం చేయడం చెప్తున్నాడు. కర్మ సన్యాసము ఇక్కడ మొట్టమొదట శరీరం మీద చేయమని చెప్పాడు ఆయన. మెల్లగా శరీరం నుంచి ఇప్పుడు లోపలికి తీసుకువెళ్ళాలి ఆయన. ఒక్కొక్క మెట్టు లోపలికి ఎక్కిస్తూ తీసుకువెళ్ళి తట్టులో ఉండేటటువంటి తన యందు అర్పించమని చెప్పాలి. కానీ తనదాకా మొట్టమొదటిసారి తను చెప్పడు. ఎందుకంటే ఏమో చెబితే వీడికి ఎక్కడ ఉంటుంది, నమ్మకం ఉంటుందో ఉండదో, చేత లోపల దాకా తీసుకువెళ్ళడానికి కృష్ణుడు ప్రయత్నం చేస్తున్నాడు అర్జునుడిని. జయ శ్రీమన్నారాయణ.